ఫైనల్లీ ఐఎమ్ మేకింగ్ ఎ ఫుల్ వీడియో. లైక్ చాలాసార్లు అనుకున్నా. కుంభమేళ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేశాను. చిక్మంగళూరు ట్రిప్ వెళ్ళాను ఒక్కడినే, అది క్యాప్చర్ చేశాను. ఫైనల్గా చేయాలి అనుకుంటున్నా కానీ ఏ రోజు లైక్ స్టాప్. ఐ డోంట్ నో వై ఐఎమ్ స్టాపింగ్. ఏమనుకుంటున్నారు, ఏమవుతుందని. ఫైనల్లీ ఇది కూడా కన్నూర్ ట్రిప్పు. ఆఫ్టర్ 10 days I was making a video. Hi everyone, myself R Pratap Raju. If you are coming first time to my channel, I'm a software engineer. Please do like, share and subscribe. Yeah, let's get into the video. అసలు తెయ్యం అంటే ఏంటి? మెయిన్ తెయ్యమ్స్ ఎప్పుడు జరుగుతాయి, ఎక్కడ జరుగుతాయి? కన్నూరులో తెయ్యం ఒకటేనా? ప్లేసెస్ ఏం లేవా చూడడానికి? ఇఫ్ యూ వాంట్ టు నో, స్టే విత్ మీ. ఐల్ షో యూ ఇన్ షార్ట్ టైమ్. Before starting everything, I want to tell you a story with my what happened, why I went there, and how I went. Actually, I have a friend in the sense he is my previous company colleague, and we played some sports in that company. Then we become good friends. ఏమైందంటే జస్ట్ ఈ యూట్యూబ్లో షార్ట్స్ వీడియోస్ ఏదో చూస్తుంటే ఒకరోజు తెయ్యం గురించి వచ్చింది. మా సైడ్ పీర్ల పండుగ అని జరుగుతుంది, ఫైర్లు నడుస్తారు పక్కన ఊర్లో. సో అలా నేను అనుకుని, ఏంటిది ఇట్లా డ్రెస్అప్ అయినారు. అప్పటికే నాకు కాంతార మూవీ ఐడియా వచ్చింది. సో అలా ఆలోచించుకుంటా ఉంటే, సో తనకు కాల్ చేసా, తను కేరళ అన్నాడు కదా అని చెప్పి. తర్వాత తనే చెప్పాడు, సో ఇది నా ఊరు పక్కనే బ్రో జరిగేది, నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇట్స్ లైక్ ఎండింగ్ ఇన్ ఫిబ్రవరి, ఇట్స్ లైక్ వెరీ బిగ్ ఫెస్టివల్ ఇన్ కన్నూర్, నార్త్ కేరళ అంటారు, చాలా బాగుంటుంది, ప్లేసెస్ కూడా చాలా బాగుంటాయి, యూ కెన్ కమ్ అండ్ విజిట్, ఐ విల్ టెల్ యూ ద డేట్ అన్నాడు. సో ఇది ఎప్పుడు 2024లో జరిగింది ఎండ్లో. సో దట్ టైమ్ సీజన్ వాజ్ ఎండెడ్. సో ఇంకా నేను అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా, ఆల్మోస్ట్ 2 to 3 times రిమైండ్ చేసా. ఐ డెంట్ గెట్ ఎనీ రెస్పాన్స్ ఫ్రమ్ హిమ్. సో ఆలోచిస్తా ఉన్నా. సో వన్ డే హీ కాల్డ్ మీ అరౌండ్ డిసెంబర్ సంథింగ్, ఐమ్ నాట్ షూర్, లైక్ ద డేట్స్ ఆర్ లైక్ ఇట్స్ హ్యాపెనింగ్ అని వింటూ ఉన్నాను నేను. ఆల్మోస్ట్ రీల్స్లో చూస్తున్నా, లైక్ ఐ గాట్ ఎక్సైటెడ్. హీ కాల్డ్ మీ అండ్ హీ సెడ్ లైక్, బ్రో that 31st, he said date, and okay, he's the date. I was excited and I was asking him. He said like, no bro, it's my marriage day. He said, oh congrats bro. I said like, then he surprised me like with this Tayam is also happening same day, and that 2 days it's like 4 days it's happening, you can come and explore that also. He said like, I was very much excited. Then he texted me about his company colleagues also coming and managers also. Oh, you can stay with them, he said like, okay, I can stay with them. సో తను రిసార్ట్ బుక్ చేశారు వాళ్ళందరికీ. సో వాళ్ళందరూ పయ్యం బాలం అనే బీచ్ ఉంటుంది, ఆ బీచ్ దగ్గర రిసార్ట్ బుక్ చేసుకున్నారు, గ్రాండ్ బీచ్ విల్లా అని. సో యూ కెన్ కాంటాక్ట్ విత్ దెమ్, సో వాళ్ళతో పాటు మీరు కూడా ఉండండి అన్నట్టు చెప్పాడు. సో ఓకే ఐ సైడ్, అండ్ హీ గివెన్ కాంటాక్ట్, అండ్ I said okay to them and to stay with them. So that's like we started. So the day came and some shopping I did. So finally Friday 30th శాలరీ పడింది. సో బయలుదేరేసాను. ఫస్ట్ టికెట్ బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాను. సాటర్డే మార్నింగ్ అరౌండ్ 5:30 ఆ టైంలో రీచ్ అయ్యాను. బట్ సేమ్ థింగ్, లైక్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ లైక్ అక్కడ తిరిగేదానికి. నాకు ఆలోచిస్తా ఉంటే తన్నే అడిగాను, బైక్ రెంటల్ ఏమన్నా దొరుకుతుంది అంటే, అప్పటికి తనకి అంత అవేర్నెస్ లేదేమో. వీళ్ళంతా తన కంపెనీ కొలీగ్స్ అంతా వచ్చే టయానికి ఎర్లీ మార్నింగ్ 11:30 అవుతుంది అన్నాడు. నేను మార్నింగ్ 5:30 దిగాను. ఇంతసేపు ఏం చేస్తావు ఖాళీగా ఉండడం అని చెప్పి నేరుగా బండి తీసుకొని నా లగేజ్ని రిసార్ట్కి వెళ్ళాను. రిసార్ట్లో పెట్టేసి నేను స్టార్ట్ అయిపోయా. బండి వేసుకొని హెల్మెట్ పెట్టుకొని, హెల్మెట్ ఈజ్ మ్యాండేటరీ అన్నారు, బట్ నాకు ఇక్కడ పోలీసులు కనిపించలే, బట్ 1 హెల్మెట్ ఈజ్ గుడ్, తీసుకెళ్ళండి మ్యాండేటరీగా, దానికి కూడా రెంటల్ అడుగుతారు, జాగ్రత్త. సో అలా స్టార్ట్ అయ్యాను. ఫ్రమ్ కన్నూర్ వేర్ ఐ వాజ్ స్టేయింగ్ టు దట్ ప్లేస్ ఇట్స్ లైక్ అరౌండ్ 50 ఏమో వస్తుంది. పాలక్కయ్యం తట్టు అని ఉంటుంది. ఇట్స్ నాట్ వర్త్ సీయింగ్, బట్ ద ట్రావెల్ యూ కెన్ ఎంజాయ్. ప్లేసెస్ మార్నింగ్ టైం వెళ్తున్నాం కదా, కొంచెం ఆ ఫ్రెష్ ఫీల్ వస్తుంది. బెంగళూరు ఈ ట్రాఫిక్ నుంచి అడిగి వెళ్తున్నాం కదా, సో ఆ ఫ్రెష్ ఫీల్తో ఎంజాయ్మెంట్తో ఫీల్ అయ్యాను నేను. కానీ అంత వర్త్ విజిట్ ప్లేస్ అయితే కాదు. జిప్ లైన్ ఉంటుంది ఫర్ కిడ్స్, ఫ్యామిలీకి వెళ్తే ఇట్స్ లైక్ ఓకే, బట్ మనం అంత ఎగ్జైట్ అయ్యేంతగా ఏముండదు. సో అది చూసుకున్నా కాసేపు ఓకే అనిపించింది. వ్యూ ఓకే, నేచర్ ఫుల్గా బాగానే ఉంది, యూ కెన్ స్పెండ్ సమ్ టైం అనిపించింది. ఇమీడియట్గా ఒక హాఫ్ అన్ అవర్లో నేను మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాను. దీని నుంచి పైతల్ మళ్ళా వ్యూ పాయింట్ అని ఉంటుంది. సో అది వర్త్ విజిటింగ్ ప్లేస్ అనే చెప్పాలి. ఇట్స్ లైక్ యూ హ్యావ్ టు వాక్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్, అలా ఏమి ఉండదు. జస్ట్ 2 kilometers అంతే, పైకి వెళ్ళాలి. పైకి బైక్స్, కార్స్ అన్నీ వెళ్తాయి. సో ఆ పాయింట్కి వెళ్ళిన తర్వాత జస్ట్
2 కిలోమీటర్స్ వాక్ ఉంటది. సింపుల్ లైక్ అంత ఫారెస్ట్‌గా ఏమి ఉండదు. నార్మల్‌గా ఉంటది. ప్లాస్టిక్స్ నాట్ అలౌడ్. బట్ ఒకసారి వ్యూకెళ్ళిన తర్వాత వ్యూ పాయింట్స్ అని ఉంటాయి. సో, చూడడానికి బావుంటది. లెఫ్ట్‌కొస్తే వ్యూ పాయింట్ ఉంటది. రైట్‌కెళ్తే యూ కెన్ వాక్ సమ్ అదర్ ప్లేసెస్ ఆల్సో. ఇట్స్ లైక్ గుడ్ ప్లేస్ వర్త్ విజిటింగ్ అనే చెప్పొచ్చు. అదొకటి. కాకపోతే నేను ఆఫ్టర్‌నూన్ టైమ్ ఎళ్ళాను. ఎవ్వరు లేరు. ఒక్కడినే ఎళ్ళాను. బట్ ఐ ఎంజాయ్డ్. ఎర్లీ మార్నింగ్ ఎళ్తే యూ కెన్ ఎంజాయ్ బెటర్ దాన్ డెఫినైట్‌లీ. నేచర్‌కి దీనికి సూపర్ ఉంటది. ప్రిఫర్ దిస్ నవంబర్ టైమ్ ఆ టైంలో ఎళ్ళినారంటే ఇట్స్ విల్ బి వెరీ గుడ్. Those trekkings I went and it's good. Paithalmala is also. Now I'm when coming back I enjoy the places. The most worst part of my life is like I am not carrying power bank this time, and also my phone charging was after shooting all those videos. My phone was dead. Like 2% కూడా ఛార్జింగ్ లేదు. నేను ఆడ నుంచి రిటర్న్ వచ్చే టైంకి నా ఫోన్‌లో 7% ఛార్జింగ్ ఉంది. 7% ఛార్జింగ్‌తో నేను రిటర్న్ రావాలి. ఎంత ఆల్మోస్ట్ 38, 39 కిలోమీటర్స్ రావాలి. ఆల్మోస్ట్ లాగాను బండి లాగాను. ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ వరకు వచ్చింది. 7% ఛార్జింగ్‌తోనే మ్యాప్స్ పెట్టుకొని. 19 కిలోమీటర్స్ రావాలా. దేర్ ఈస్ నో హైవే. నేను ఊర్ల లోపల తిరుగుతున్నా. సో, ఎక్స్‌ప్లోర్ ద ప్లేసెస్. నేను మ్యాప్స్ పెట్టుకొని నాకు అర్థమైంది. ఇంగా రిటర్న్ వచ్చేటప్పుడు అడగాలి ప్లేసెస్. అన్నా అని అడిగా. ఒకతనికి కూడా విలేజెస్ కదా! సో, వాళ్ళకి అంత ఇంగ్లీష్ రాలే. అయిపోయింది నా కథ అనుకున్నా. సో, జస్ట్ వెంటనే ఒకతను చెప్పాడు. నాకు ఆ బీచ్ పేరు కూడా గుర్తు రావట్లే. ఎందుకంటే వాళ్ళ మలయాళం వర్డ్స్ కష్టం. అస్సలు నోరు కూడా తిరగవు మనకు. ఇంక సెకండ్ పార్ట్ ఏంటంటే అక్కడ కన్నూర్ ఒకటే నా మైండ్‌లో ఉంది. మా బీచ్ పక్కన రిసార్ట్ తీసుకున్నారని చెప్పాను కదా! నేను చెక్ ఇన్ అయిన రిసార్ట్ పేరు కూడా నా దగ్గర ఐడియా లేదు. సో, ఐ డోంట్ హావ్ ఎనీ విజిటింగ్ కార్డ్ ఆల్సో. ఏం చేయాలి అని అనుకుంటా సో, పోతా అంటే అడిగాను. కన్నూర్‌కెళ్ళాలి సిటీకెళ్తే ఆడ నుంచి ఛార్జింగ్ పెట్టుకొని ఏదో ఒకటి చేయొచ్చులే అని. సో, కన్నూర్ అని అడిగాను. 2 ప్లేసెస్‌లో అన్న అని చెప్పి ఆయన చెప్పాడు. సో, వెళ్తున్నప్పుడు నాకేం అర్థమైందంటే ఇంకొక ఆయన్ని చేటా అని పిలిచాడు. సో, ఓకే. వి షుడ్ కాల్ చేటా అని చెప్పి చేటా కన్నూర్ ఎంగపోనం. సో, ఇట్స్ లైక్ ఐ వాస్ ఆస్కింగ్ కీప్ ఆన్ ఆఫ్టర్ గోయింగ్ 100 మీటర్స్, 200 మీటర్స్ కీప్ ఆన్ ఆస్కింగ్. సో, అలా పోతా కొంచెం ఒక మెయిన్ రోడ్ లాగా వచ్చింది. ఆడ పట్టుకుంటే ఒక మామూలు బోట్స్ వస్తాయి కదా! సో, అది పట్టుకొని వెళ్ళిపోయాను. కన్నూర్‌కెళ్ళిన తర్వాత సమ్‌హౌ ఐ రిమెంబర్డ్ గ్రాండ్ బీచ్ విల్లా అని చెప్పి. సో, అది అర్థం చేసుకొని దెన్ ఐ గాట్ టు నో ఓహో! ఓకే. సో, అక్కడ కూడా వెళ్ళేదానికి అడుగుతాను వెళ్ళాను. ఆడికెళ్ళిన తర్వాత ఫైనల్‌గా నా ప్లేస్ నేను రీచ్ అయ్యాను. గ్రాండ్ బీచ్ విల్లాకి. ఆ బీచ్ పక్కన వెళ్తానే నాకు ఐడియా వచ్చేసింది. సో, నేరుగా బీచ్ మీద మనం బీచ్ పేరు గుర్తు రావట్లే మళ్ళీ సారీ. సో, ఆ బీచ్ మాత్రం సూపర్ ఉంటది. రూమ్‌లో ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత వాళ్ళకి కాల్ చేశాను. ఎక్కడున్నారు ఏంటి అని. వాళ్ళు రూమ్‌కొచ్చి ఫ్రెష్ అప్ అయ్యి దే వెంట్ ఫర్ సో, జస్ట్ ఎళ్లి ఫుల్లు ఇట్లా బారెన్ రెస్టారెంట్ చూసాము. అక్కడ జస్ట్ వి ఆర్ బూజింగ్ అని చెప్పారు. సో, వెంటనే ఇంగా సరే తినలేదు కదా! నేను అప్పటికి ఇంగా వాళ్ళు తింటున్నారా అని అడిగితే, తింటున్నాము నాన్ ఆల్కహాలిక్ కూడా ఉన్నారు వచ్చేయి అన్నారు. జస్ట్ వెళ్ళా వాళ్ళతో పాటి. వెళ్ళాను. అది కొంచెం బాగుంది నాకు నందిన సంథింగ్ ఫర్గాట్ ద నేమ్. సో, ఆ ప్లేస్‌కెళ్ళిన తర్వాత ఇప్పుడు మనకి రిసార్ట్స్ ఎలా ఉంటాయి పెంకుల్ ఇల్లులాగా. ఇట్స్ లైక్ డిఫరెంట్‌గుందది. బాగుంది ప్లేస్. ఎళ్ళాను, తిన్నాను. ఫుడ్ బాగుంది. మనం స్పైస్ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. వి యూజ్డ్ టు ఈట్ మోర్ స్పైస్ రైట్? బట్ అక్కడ స్పైస్ ఏమి ఉండదు. బట్ టేస్ట్ వాస్ గుడ్. తిన్నాను. తినిన వెంటనే ఇంక రిటర్న్‌లో వాళ్ళంతా ఫుల్లు అటు నుంచి అంటే బీచ్ దగ్గర. నేను అటు నుంచి హార్డ్‌లీ 2 కిలోమీటర్స్ కూడా ఉండదు. సరే వాళ్ళతో పాటు నేనొచ్చాను. వచ్చి నేను కూడా బీచ్‌లో ఈవినింగ్ ఫుల్‌గా ఎంజాయ్ చేశాను. అగైన్ మళ్ళీ కొంచెం మతిమరుపు ఎక్కువ. ఏం చేయలేను. ఐ లాస్ట్ మై కీస్. రూమ్‌కొచ్చి ఫోన్ అన్నీ పెట్టేసి జస్ట్ ఫోను, ఆ కీస్ మాత్రమే తీసుకెళ్ళా. మొత్తం స్లీవ్‌లెస్ బనియన్ టీ షర్ట్ షార్ట్ ఏసుకొని ఎళ్ళాను. ఎళ్ళిన తర్వాత కీస్ జోబీలో ఉన్నాయి. నేను వాళ్ళ ఫోటోస్ తీసుకున్నాను. తర్వాత కీస్ అక్కడ పెట్టాను. మా వాళ్ళు బట్టలు పెట్టిన ప్లేస్ దగ్గర పెట్టాను. నేను వాళ్ళతో పాటు ఫుల్‌గా ఎంజాయ్ చేశాను. కాకపోతే రిటర్న్ వచ్చే టైంకి ఆడ కీస్ లేవు. అది నేను ఆడ పెట్టానా? లేకపోతే నా జోబులో పెట్టుకొని పోయాయా అనేది ఐడియా లేదు. సో, ద వరస్ట్ పార్ట్. చాలా వాటిల్లో చాలా పోగొట్టుకున్నాను. చాలా ట్రిప్స్‌లో. ఆ మతిమరుపు ఉంది నాకు. రిటర్న్ వచ్చి పక్కన రూమ్‌లో స్నానం చేసి ఆ టవల్ కట్టుకొని హాఫ్ అన్ అవర్ ఉంటే పాపం ఆ రిసార్ట్ అంకుల్ దే ఆర్ లైక్ వెరీ కైండ్ అండ్ వాళ్ళేమి ఎక్స్‌ట్రా చార్జ్ కూడా చేయలేదు దానికి. ప్లస్ వాళ్ళు కొత్త కీ కూడా తీసుకొచ్చారు. కొత్త రిసార్ట్ అది.
2000 per month. If you want, you can stay there also. ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఐ వాస్ థింకింగ్ వేర్ టు గో, వాట్ టు స్టార్ట్ అని చెప్పి లైక్ మై మైండ్ ఈజ్ లైక్ నెక్స్ట్ డే సండే ఈజ్ మై ఫ్రెండ్స్ ఈవినింగ్ రిసెప్షన్, సారీ ఈవినింగ్ మ్యారేజ్, నైట్ రిసెప్షన్. సో వాళ్ళు మార్నింగ్ పెళ్ళి ఫినిష్ చేసుకునేస్తారు, నైట్ రిసెప్షన్ పెట్టుకుంటున్నారు. సో మేము సో అలా ప్లాన్ చేసుకుంటా ఉన్నాము మేమందరం. నైట్ నేను ఇంకా తెయ్యం ఒక 34 కిలోమీటర్స్ చూపిస్తుంది ఒక ఫెస్టివల్ దగ్గర. సో వి డిసైడెడ్ టు గో దేర్. వెళ్ళి ఒక్కనే వెళ్తున్నా అంటే తను ఇంకొకతను వస్తా అన్నాడు. ఈజ్ ఫ్రమ్ యూపీ, నేను స్టేయింగ్ ఇన్ ముంబై. సో అప్పుడప్పుడు వచ్చి వెళ్తాడంట బెంగళూరు వర్కింగ్కి. సో తను నాతో వస్తా అన్నాడు, తను నేను ఇద్దరం వెళ్ళాం. సో వీ స్టార్టెడ్. అండ్ నైట్ టైం ఉంది చూడు, కొంచెం స్కేరీ కూడా ఉంది, కాకపోతే వీ ఎంజాయ్డ్ ద నేచర్. బ్లాక్గా ఎంత డార్క్గా ఉన్నా కూడా సింగిల్ రోడ్స్, లైక్ మనలాగా పెద్ద పెద్ద హైవేలు పెద్ద పెద్ద రోడ్లు ఏం లేవు, సింగిల్ రోడ్సే, కొంచెం క్లీన్గా ఉన్నాయి, నేచర్ సూపర్ ఉంది. ఎంజాయ్ చేసుకుంటాను వెళ్ళాం. బాగానే ఉంది. పోతున్నాం. అడిగి పోయిన తర్వాత ఏం లేవు, జస్ట్ నార్మల్ మన సైడ్ ఆర్కెస్ట్రా ఎట్లా ఉంటుంది అలా ఉంది ఆర్కెస్ట్రా. చంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ కనయాయ ధీమహి. ഇവൾക്കൊരുവൻ കിഴക്കുതിച്ചേ ഇന്ന താലിപ്പീലി പൊന്നും കെട്ടി മുത്തഴക് മണിച്ചെറുക്കൻ തിങ്കളേ പൂത്തിങ്കളേ. దాని తర్వాత పైన లైక్ కింద ఈ ఆర్కెస్ట్రా ప్లే చేస్తాను, పైన ఇవి విజువల్స్ జరుగుతున్నాయి, బట్ నాట్ దట్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. సో వి డిసప్పాయింటెడ్ అండ్ వీఆర్ లైక్ ఆలోచించుకుంటున్నాం, ఇదేనా కరెక్టా కాదా లేకపోతే ఏంటి అని చాలా ఉంటాయి. సో ఇట్స్ నాట్ లైక్ వన్. I'll tell you what main 6 themes which going to happen and like super ఉంటాయి అనేటివి చెప్తాను. I'll put it inside also, very hard to pronounce for me. మాట్లాడిన తర్వాత వాళ్ళకు నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ జరుగుతుంది తెయ్యం అనేది, గుర్తుపెట్టుకోండి. కొన్ని తెయ్యమ్స్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది, నైట్ 12కి స్టార్ట్ అయినా కూడా దే ఆర్ లైక్ నాట్ ఫినిష్డ్. లైక్ మనం పూనకం అంటాం కదా, అవి ఎర్లీ మార్నింగ్ వస్తాయి, అరౌండ్ 3 to మార్నింగ్ 7 ఆ టైమ్స్. దిస్ ఈస్ ద పీక్ టైమ్ ఫర్ దెమ్. సో వాళ్ళు స్టార్ట్ చేస్తాను. సో మేము 1 వరకు ఉన్నాం. సో ఇంకా మళ్ళీ మార్నింగ్ పెళ్ళికి వెళ్ళాలి, స్లీప్ ఉండదు, అది ఇది అని ఆలోచించుకుంటే రిటర్న్ బ్యాక్. వస్తూ ఇంకొక ప్లేస్ని గ్రూప్లో పెట్టున్నారు ఆల్రెడీ, ఇది కూడా నియర్ బై ఆల్మోస్ట్ 5-7 కిలోమీటర్సే, యూ కెన్ ఎక్స్ప్లోర్ దట్ ఆల్సో అంటే. ఇంకా నేను తనకి చెప్పా, సరే ఎట్లాగో రూమ్కి పడుకున్నా నిద్ర రాదు మన ఇద్దరికి, వెళ్దాం పద్దానికి అని చెప్పా. ఆల్మోస్ట్ ఇట్స్ నియర్ టు కన్నూర్ ఓన్లీ. వీ కమింగ్ బ్యాక్ టువర్డ్స్ రూమ్కి వెళ్ళకుండా ఆడికి వెళ్ళాం ప్లేస్కి. అక్కడికి వెళ్ళి ఆడ స్టార్ట్ చేసాం. వెళ్తే ఆడ కొంచెం బాగుంది, జనాలు కనిపిస్తున్నారు, ప్లస్ స్టార్ట్ చేస్తారని ఆ ఫీల్తో ఉన్నాం. ఇక వాళ్ళని అడిగితే ఇట్స్ లైక్ గోయింగ్ టు బి స్టార్ట్ అరౌండ్ 4:30 AM బ్రో అని. సో ఇంకా సర్లే అని చెప్పి 2:30కి వచ్చి పడుకున్నాం. పొద్దున్నే 4:30కి అలారం పెట్టి పడుకొని మార్నింగ్ లేచా. హార్డ్ అంటే ఆల్మోస్ట్ మొన్న నైట్ కూడా నిద్ర లేదు, ఆల్మోస్ట్ బస్సులో అస్సలు నిద్ర లేదు. కానీ ఏం చేయాలి, వచ్చింది దీనికోసం కదా అని చెప్పి లేచి ఇద్దరం స్టార్ట్ అయ్యాం. మేము రీచ్ అయ్యాలి అరౌండ్ 5-5:30 అయిపోయింది. బట్ వాట్ వీఆర్ అజ్యూమింగ్ ఇస్ వాస్ వర్త్ వాచింగ్, వర్త్ వెయిటింగ్ అనిపించింది.
జరిగింది. ఎక్సలెంట్‌గా ఉంది. ఆ గూస్ బంప్స్ ఆ మూమెంట్ అయితే వేరే లెవెల్. క్రేజీ ఉందసలు. ఆ ఫైర్‌ని కాలుతో తంతన్నారు. అస్సలు మన సైడు గూస్ బంప్స్ అంటాం గదా! వాళ్ళస్సలు భయపడ్డంలే అది గూడా. ఇట్స్ లైక్ పూనకాలు లోడింగ్. సో, అలా చేస్తున్నారు. ఒకటి పోయి ఒకటి ఆల్మోస్ట్ 2, 3 ఉన్నాయి. జనాలైతే బీభత్సం. అంతమంది జనాలున్నారక్కడ. సో, జరిగింది. ఎంజాయ్ చేశాం. సో, దాని తర్వాత నేను 2 సార్లు కింద గూడా పడ్డా చెప్పాలంటే. ఆ గిమ్మలు పట్టుకొని చైర్ మీద నిలబడ్డాను. పడిపోయా కింద. 2 టైమ్స్ కింద పడ్డా. ఒక్కసారి గూడా గాదు. సో, చైర్స్ ఇరిగిపోయాయి. నేను కాలు పెడితేనే చైర్ ఇరిగిపోయింది చెప్పాలంటే. సో, అలా ఉన్నాయి చైర్స్ గూడా. సో, అలా ఎంజాయ్ చేసుకొని మార్నింగ్ రిటర్న్ అయిపోయి అరౌండ్ 8కి దట్స్ ఆల్ గైస్.